అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి కథతో మీ ముందుకు. కథ పేరు మనసుకు నచ్చిన మాట. అనగనగా ఉజ్జయిని నగరంలో శేషయ్య శెట్టి అనే వర్తకుడు ఉండేవాడు. అతను పొగాకు వ్యాపారం చేసి మంచి డబ్బు అనుభవము గడించాడు. ఒక రోజున అతని స్నేహితుడైన చెంగల్రెడ్డి వచ్చి, ఏమయ్యా శెట్టి, ఇప్పటికీ 20 ఇళ్ళు కట్టించావు, 30 లక్షలు నిలువ వేశావు, పొలాలు పుట్రలు దండిగా సంపాదించావు, ఇంకా ఎంత గడిస్తే నీకు తృప్తి కలుగుతుంది? ఆశకు అంతమున్నది గనకనా? ముందు గతి చూసుకోవలే గాని ఎప్పుడు ఈ ఐహిక లంపటంలో పడి కొట్టుకోవటమేనా? లే పద, అటుపోయి దక్షిణ దేశ యాత్రలు చేసుకువద్దాం, పుణ్యం పురుషార్థం కూడా కలిసి వస్తుంది అంటూ నూరిపోశాడు. ఈ ప్రబోధం శేషయ్య శెట్టి మనసుకి ఎక్కింది. రెడ్డి చెప్పిన దానికి వెంటనే అంగీకరించాడు. తన ఆస్తిపాస్తులు, పొగాకు వర్తకము కుటుంబానికి అప్పజెప్పేస్తూ, అబ్బాయిలు, చేతనైందేమో గడించి పెట్టాను, ఇక తీర్థయాత్రకు పోయి పుణ్యం సంపాదించుకోవాలి కనుక ఇటుపైన సంసారము వ్యాపారము మీరు మీ అంతట మీరే చక్కబెట్టుకోండి అని చెప్పి వ్యాపారంలోని మెలకువలు కీలకాలు వాళ్లకు వెల్లడి చేశాడు. అనుకున్నట్టుగానే చెంగల్రెడ్డి, శేషయ్య శెట్టి కలిసి యాత్రకు బయలుదేరి ముందుగా మధురా పట్టణానికి చేరువనే ఉన్న చిన్న క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉండే కళ్ళలఘర్ స్వామికి పూజా పునస్కారాలు జరిపించారు. పూజ అయిన తరువాత శేషయ్య స్వామి విగ్రహం చూచి, రెడ్డి, ఈ స్వామి ఎందుకోసం ఒక చెయ్యి మీదకు ఒక చెయ్యి కిందకి చూపిస్తూ కూర్చున్నాడు అని అడిగాడు. ఈ ప్రశ్నకు ఏమి జవాబు చెప్పాలో తెలిసింది కాదు రెడ్డికి. అయినా అంత మాత్రాన నాకు తెలియదు అని ఒప్పుకోవటానిక మనస్కరించలేదు. అందుకని యుక్తిగా, ఓయి శెట్టి, మనం భక్తితో స్వాములను సేవించుకోవటమే గాని మధ్య మధ్య ఇలాంటి కుశంకలు పెట్టుకోకూడదు, నీ సంశయము తర్వాత తీరుస్తాలే అని చెప్పి అప్పటికి తప్పించుకున్నాడు చెంగల్రెడ్డి. ఆ తరువాత వారు కంచికి పోయి వరదరాజస్వామిని సేవించుకున్నారు. అక్కడ మళ్ళీ శెట్టికి ఒక సంశయం కలిగింది. ఏమయ్యా నేస్తం, అళఘర్ స్వామి ఒక చెయ్యి మీదకు ఒక చెయ్యి కిందకు పెట్టు కూర్చుంటే ఈ వరదరాజస్వామి 2 చేతులు దోసులి పట్టినట్టుగా చాపుకొని ఉన్నాడేమి అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు సమాధానం తెలియలేదు రెడ్డికి. అయినా ఏదోలాగా తప్పించుకోవాలని, శెట్టిగారు, చెప్పాను కదా, యాత్ర చేసుకునేటప్పుడు మనం ఎటువంటి సంశయాలు పెట్టుకోకూడదని, అలా పెట్టుకున్నట్టయితే యాత్రలు చేసుకున్న ఫలితం దక్కదు. అయినా ఇవన్నీ తర్వాత చెబుతానంటిని కదా, ఇంతలోనే ఎందుకు తొందర అనేసి రెడ్డి స్నేహితుణ్ణి తృప్తిపరిచాడు. ఇలా రెడ్డి మందలించడం చేత మరికొన్ని క్షేత్రాలు దర్శించే వరకు శేషయ్య ప్రశ్నలేమీ వేయలేదు. కానీ వారు తిరిగి భద్రాచల క్షేత్రం చేరుకునేసరికల్లా శెట్టికి మళ్లీ గుబులు పుట్టుకు వచ్చింది. అక్కడ ముకుళిత హస్తుడై ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం చూసి శేషయ్య, రెడ్డి, పోనీ ఇదైనా చెప్పవయ్యా, ఈ హనుమంతుడు ఇలా 2 చేతులు జోడించి నించోవటానికి గల కారణమేమిటి అని అదే పనిగా అడగజొచ్చాడు. చెంగల్రెడ్డి కోపం నటిస్తూ, ఓయి శెట్టి, ఎంతసేపు ఆ విగ్రహాల చేతులు మూతులు చూడటమే కాని ఆ స్వాములను మనసారా ధ్యానించుకున్నట్టు కనబడదే, ఇల్లు వదిలి ఇంత దూరం వచ్చింది ఇందుకేనా అని మందలించేసరికి శెట్టి ఏమీ అనలేక అప్పటికి ఊరుకున్నాడు. చివరకు వారిద్దరూ శ్రీరామచంద్రమూర్తి వారిని దర్శించుకొని రామభక్తిలో ఐక్యమై తరించిపోదామనే సంకల్పంతో గుడిలోపల ప్రవేశించారు. రెడ్డి కన్నులు మూసుకొని తదేక ధ్యానంతో ఏవో శ్లోకాలు స్తోత్రాలు పఠిస్తున్నాడు. కానీ శేషయ్య శెట్టి మాత్రం రాములవారి చేతుల వంకనే విడ్డూరంగా చూస్తూ నిలబడి ఉన్నాడు. చెంగల్రెడ్డి ధ్యానం పూర్తి చేసుకొని కన్నులు తెరవడంతో శేషయ్య గబగబా అతని వద్దకు పోయి, ఓయి నేస్తం, ఈసారి నీవు తప్పించుకోవటానికి వీల్లేదు. ఈ రాములవారు చేతి వేళ్లతో చిటిక పట్టి ఉన్నాడే, ఎందుకో చెబుతావా లేదా? చెబితే గాని వదలను, ఏమైనా సరే అని పట్టుపట్టాడు. రెడ్డి ఏమీ చెప్పలేక తెల్లబోయేసరికి శేషయ్య శెట్టి ఉగ్రుడై, ఏమయ్యా రెడ్డి,
ఈ యాత్రలకని నా చేత డబ్బంతా తగలెట్టించావు. యాత్రలు చేస్తే లోకజ్ఞానం ఎక్కువ అవుతుంది అన్నావు, సంశయాలు తీరిపోతాయి అన్నావు. తీరా ఈ ఊళ్ళన్నీ తిప్పి తిప్పి నా ప్రశ్నలు ఒక్కదానికి సమాధానం చెప్పకుండా మోసగిస్తావా? సరే కాని నీ పుణ్యము నాకు వద్దు, నీ స్నేహము నాకు వద్దు, నీ మానాన నీవు పో అంటూ ఖచ్చితంగా 4 మాటలు దులిపేసి అతన్ని వదిలించుకొని తనొక్కడే బయలుదేరి ఇంటికి వచ్చేశాడు. శేషయ్య శెట్టి ఇంటికి చేరుకున్నాడే గాని అతని దృష్టి అంతా తను చూచి వచ్చిన ఆయా స్వాములు ఏ విధంగా చేతులు పట్టారో వాటిపైనే ఉంది. ఎన్నాళ్ళు ఆలోచించినా అతనికి ఆ సంశయాలు తీరనే లేదు. సరే, ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి ఈ సంశయాలు తీర్చుకోవాలి, లేకుంటే జన్మ సార్థకం కాదు అని నిశ్చయించుకున్నాడు. తన సమస్యలకు ఎవరైతే సరైన సమాధానం చెప్పగలరో వారికి కోరిన బహుమతి ఇస్తానని నగరంలో ప్రకటన చేశాడు. శేషయ్య శెట్టి చేసిన ప్రకటన విని దేశ దేశాల నుంచి వేదాలు వల్లించిన వారు, సమస్త శాస్త్రాలలోనూ పండిపోయిన వారు ఉజ్జయినిలో దిగారు. శెట్టిగారి లోగిట్లో గొప్ప పండిత సభ ఏర్పాటైంది. శాస్త్రుల వార్లందరూ అనేకమైన అర్థాలు, అంతరార్థాలు, విశేషార్థాలు శ్రావ్యంగా వినికిడి చేశారే గాని ఎవరు ఏం చెప్పినా అందులో ఒక్కటి శెట్టి మనసుకు నచ్చనే లేదు. ఇంతలో సభలోంచి రంగన్న అనే ఒక రైతు లేచి, దీనికోసమని ఈ పండితులంతా ఎందుకు, ఈ హడావుడి అంతా దేనికి, మా శేషయ్యన్నకు నేను నచ్చజెప్తానుండండి అంటూ ముందుకు వచ్చేసరికి పండితులంతా తెల్లబోయి చూస్తూ కూర్చున్నారు. అప్పుడు రంగన్న ఇలా చెప్పసాగాడు. శేషయ్యన్న, ఇంత అనుభవం ఉండి ఈ మాత్రం రహస్యం తెలుసుకోలేకపోయావా? ఆ కళ్ళలఘర్ స్వామి మా క్షేత్రంలో భూములు ఎంత సారవంతమైనవో తెలుసా? ఇక్కడ పొగాకు బాగా 1 గజం పొడుగున పెరుగుతుంది అని చెప్పటానికే తన చేతులు ఒకటి పైన, రెండవది కింద 1 గజం దూరంలో పెట్టి అందరికీ తెలిసేటట్టు ప్రత్యక్షంగా చూపిస్తున్నాడయ్యా అన్నాడు. ఈ జవాబు నచ్చినట్టుండి విరక్తిభావంతో ఉన్న శేషయ్య ముఖాన చిరునవ్వు చిందులాడింది. తరువాత రంగన్న మళ్ళీ అందుకున్నాడు. అన్నా, ఆ విధంగా పెరిగినటువంటి పొగాకు ఇంత వెడల్పు కలిగి ఉంటుందయ్యా అని కంచి వరదరాజస్వామి వారు తన 2 చేతులు చాపి మనకు చూపిస్తున్నారు సుమా అనేసరికి శేషయ్య శెట్టి ఆనందానికి మేర లేకుండా పోయింది. మరైతే అక్కడ భద్రాచలంలో హనుమంతుడు ఎందుకు చేతులు జోడించి నిలబడ్డాడు అంటూ ఆత్రంగా అడిగాడు శెట్టి. అందుకు రంగన్న, శెట్టిగారు, అంత పొడవుగాను అంత వెడల్పుగాను పెరిగినటువంటి పొగాకు మట్ట ఇంత లావుగా ఉంటుంది సుమా అని ఆంజనేయ స్వామి వారి ఉద్దేశం అంటూ శెట్టి వేసిన 3వ ప్రశ్నకు సమాధానం చెప్పాడు. రంగన్న తెలివికి సంతోషించి శేషయ్య ఆశ్చర్యంలో మునిగిపోయాడు. రంగన్న, నీవు చెప్పినవన్నీ బాగానే ఉన్నాయి, మరి రాముల వారి మాట ఏమిటి అని తొందరపాటుతో ప్రశ్నించాడు శేషయ్య. అన్నయ్య, ఇంత దేశం చుట్టి వచ్చావే, ఈ పాటికి ఈ విషయం తెలుసుకోలేకపోతే నీ లోకజ్ఞానం ఏమనుకోవాలే? సరే, రాముల వారి ఉద్దేశం చెబుతా విను. ఇటువంటి ప్రశస్తమైన పొగాకుతో తయారైన నస్యం ఒక్క చిటికెడు పీలిస్తే చాలదా కైలాసం కనపడటానికి అనే భావం మనకు చెప్పటానికే అవతారమూర్తి అయిన ఆ మహానుభావుడు అలా చిటిక పట్టుకొని ఉన్నాడు అని చెప్పేసరికల్లా శేషయ్య శెట్టి తన్మయత్వంతో రంగన్నను కౌగలించుకొని, ఓయి రంగన్న, నీ బుద్ధి విశేషం ఇంతటిదని ఎరక్క ఈ పండితులందరినీ రప్పించాను. ఈవాళ నాకు పర్వదినంగా ఉంది, నా యాత్ర సార్థకమైంది అని అనేక విధాలా మెచ్చుకుంటూ రంగన్న కోరిన బహుమతులిచ్చి పంపాడు. శెట్టి మనసుకు నచ్చిన మాటలతో మనలో ఒక్కళ్ళము భావార్థాలు చెప్పలేకపోయాము. ఎందుకు వచ్చిన పాండిత్యం మనది అనుకుంటూ వెలవెలబోయిన ముఖాలతో పండితులందరూ నెమ్మదిగా జారుకున్నారు. ఇంతటితో కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, మరచిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. ఇక సెలవు.